నమస్తే, నా పేరు ప్రశాంతి. సిఆర్ న్యూస్కు స్వాగతం. అర్హులైన దివ్యాంగులందరికీ పెన్షన్ ఇవ్వడం జరుగుతుందని ప్రతిపక్షాలు పెన్షన్లు పూర్తిగా తొలగిస్తున్నామని అవాస్తవ ప్రచారాలు చేస్తున్నాయని వాటిని నమ్మవద్దని గూడూరు నియోజకవర్గ ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ కోరారు. గూడూరు పట్టణంలోని 16వ వార్డులో పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి ఎమ్మెల్యే పాసం సునీల్ కుమార్ హాజరయ్యారు. స్థానిక నాయకులు ఎమ్మెల్యేకి ఘన స్వాగతం పలికారు. అనంతరం పోలేరమ్మ ఆలయం వద్ద పూజలు నిర్వహించి పెన్షన్లను లబ్ధిదారులకు అందజేశారు. లబ్ధిదారులు కూటమి ప్రభుత్వ పాలనపై సంతృప్తిని ఎమ్మెల్యేకి తెలియజేశారు. ఎమ్మెల్యే సునీల్ మాట్లాడుతూ ఎన్నికలకు ముందు చెప్పిన విధంగా గెలిచిన వెంటనే పెన్షన్లను పెంచడం జరిగిందని గుర్తు చేశారు. తల్లికి వందనం, ఉచిత గ్యాస్, రైతుకు ఆర్థిక సహాయం, మహిళలకు ఉచిత బస్సు ప్రయాణం ప్రారంభించడం జరిగిందని, ప్రతిపక్షాలు సంక్షేమ పథకాలు అమలు చేయడం లేదని అసత్య ప్రచారాలు చేస్తున్నాయని తెలిపారు. అర్హులైన దివ్యాంగుల పెన్షన్లు ఇవ్వడం జరుగుతుందని ఎవరు ఆందోళన చెందవద్దని సూచించారు. ఈ కార్యక్రమంలో కిరణ్ కుమార్, బిల్లు చెంచురామయ్య, శివకుమార్, సుమన్, పావని, మునిగిరీష్, రవీందర్ రెడ్డి, ప్రణీత్ యాదవ్, జహంగీర్, రహీం, ఇజ్రాయెల్, సురేంద్ర, అమరయ్య నాయుడు తదితరులు పాల్గొన్నారు. 14 సంవత్సరాల 11 నెలలు సీఎంగా కంటిన్యూ అవుతున్నారు. ఇంకా కూడా 4 సంవత్సరాలు కంటిన్యూ అయ్యేటువంటి పరిస్థితి అని చెప్పి మరొకసారి గుర్తు చేస్తున్నా. దాదాపు 5,452 రోజులు ఈ రాష్ట్రానికి సీఎంగా ఉండి రాష్ట్రాన్ని సమర్థవంతంగా పరిపాలించినటువంటి మగాడు ఎవరన్నా ఉన్నారంటే ఈ యొక్క భారతదేశంలో ఒక నారా చంద్రబాబు నాయుడు గారిని చెప్పేదానికి తెలుగుదేశం పార్టీ క్యాడర్గా మేమందరం కూడా గర్విస్తున్నామని చెప్పి మేము తెలియజేస్తున్నాం. అట్లాగే 30 సంవత్సరాలు నిండిన సందర్భంగా ఈరోజు ఈ వార్డులో ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేశాం. ప్రతి నెల 3వ తేదీ కల్లా వృద్ధులకి, వికలాంగులకి, అలాగే ఒంటరి మహిళలకి, బెడ్ రెస్టెడ్ సంబంధించినటువంటి పేషెంట్లకి, అలాగే డయాలసిస్ పేషెంట్లకి అందరికి కూడా చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లు రెట్టింపు చేసి ఈరోజు ఇస్తున్న పరిస్థితి కూడా ఒకసారి గుర్తు చేస్తున్నా. ఎందువల్ల చెప్తున్నానంటే ఈరోజు అవతల పార్టీ రకరకాలుగా ప్రచారాలు చేస్తున్నారు. పెన్షన్లు ఇవ్వడం లేదు అనేటువంటి కార్యక్రమాన్ని చేస్తున్నారు. అట్లాగే మొన్న అర్హులకి ఇస్తాము, అనర్హులకి ఈ పెన్షన్లు తీసేస్తాము అనేటువంటి మాట ఒకటి మాట్లాడిన తర్వాత మేమేదో మొత్తం ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వికలాంగులందరినీ కూడా పెన్షన్ ఇవ్వట్లేదు అనేటువంటి పెద్ద ప్రచారాన్ని ఒకటి మొదలుపెట్టారని చెప్పి తెలియజేస్తున్నాం. ఈరోజు ఒక్కరికి కూడా పెన్షన్ ఆపే పరిస్థితి లేదు. అందరికీ ఇచ్చాం. ఎవరైతే అప్లై చేశారో అందరికీ ఇచ్చాం. అయితే మళ్ళీ నెక్స్ట్ స్టేజ్ ఏంటంటే ఎవరైతే 40% పైన ఉంటారో వాళ్ళందరికీ కూడా పెన్షన్లు ఇస్తాం. అట్లా కాకుండా దొంగ సర్టిఫికేట్లు తెచ్చి డాక్టర్ని మేనేజ్ చేసి ఏమి లేకపోయినా కానీ మాకు అంగవైకల్యం ఉంది, మాకు 80% 90% వేసుకొని ఫుల్ పెన్షన్ చేసుకునే వాళ్ళ విషయంలో మాత్రం ఎక్కడ కూడా క్యాడరు గుర్తించాలని చెప్పి నేను తెలియజేస్తున్నాను. ఎందుకంటే ఇది మన బాధ్యత. ఇది ఈ కాన్స్టిట్యున్సీలో తెలుగుదేశం పార్టీ క్యాడర్ బాధ్యత. ఎందుకంటే పెన్షన్స్, వికలాంగుల పెన్షన్స్ని మళ్ళీ వెరిఫికేషన్ పెడుతున్నాం. పెట్టిన తర్వాత మీరు బాధ్యత, అధికారుల కన్నా బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్ మీద ఉంది. ఎందుకంటే మనల్ని నమ్మి ప్రజలు ఎన్డీఏ గవర్నమెంట్కి ఈరోజు ఓట్లేశారు. కాబట్టి మీరు ఖచ్చితంగా ఉండి ఎవరైనా అనర్హులు ఉంటే మీరే చెప్తే ఆటోమేటిక్గా తొలగిస్తారు. అర్హులైతే మాత్రం ఖచ్చితంగా ఎవరికి కూడా పెన్షన్లు తీయమని చెప్పి కూడా మేము తెలియజేస్తున్నాం. అది పూర్తి బాధ్యత తెలుగుదేశం పార్టీ క్యాడర్దే, అధికారులు కాదని చెప్పి మళ్ళీ ఒకసారి స్పష్టం చేస్తున్నాను నేను. ఎక్కడ ఏ వార్డులో అలాగే ఏ పంచాయతీలో తెలుగుదేశం పార్టీ నాయకులు ఉంటారో మీరు బాధ్యత తీసుకొని, అలాగే జనసేన నాయకులు కానీ అలాగే బీజేపీ నాయకులు కానీ మీరు బాధ్యత తీసుకొని అది వాస్తవమా కాదా అనేది మీరు నిర్ణయించాలని చెప్పి కూడా మరొకసారి మీ అందరికి కూడా నేను తెలియజేస్తున్నా. ఈరోజు తెలుగుదేశం పార్టీలో ఉన్నందుకు గర్వంగా ఉంది. ఎందువల్లంటే చెప్పిన పని ఎన్డీఏ గవర్నమెంట్, ప్రధానమంత్రి మోడీ గారు, అలాగే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు ధైర్యశాలి, నిజాయితీపరుడు, మాటిస్తే తప్పనటువంటి మా పవన్ కళ్యాణ్ అన్న, అలాగే రాబోయే రోజుల్లో కాబోయే మన ఆంధ్ర రాష్ట్ర నాయకులు మా లోకేష్ బాబు గారు నాయకత్వాన్ని నమ్మి మీ అందరి సహాయ సహకారాలతో ఈరోజు తెలుగుదేశం పార్టీకి, అలాగే జనసేనకి, బీజేపీకి పట్టణం కట్టినటువంటి ప్రజల విషయంలో చెప్పిన మాట ప్రకారం సూపర్ 6 మేము అమలు చేశాం. వాళ్ళు ఏమంటున్నారు, మేము అమలు చేయలేదని చెప్తున్నారు. రండి, జనాల్లో తిరగండి. ఈరోజు తిరుగుతుంటే డబ్బులు ఇస్తుంటే ఎవరు ఇచ్చారమ్మా అంటే అయ్యా చంద్రబాబు నాయుడు గారు నూనెలో బతకాలా ఆయన అని చెప్పి అందరూ కూడా దండం పెట్టుకొని తీసుకుంటారు. ఏ కార్యక్రమాన్ని ప్రతిష్టాత్మకంగా తీసుకొని నిర్వహిస్తుంది ఈ పెన్షన్ కార్యక్రమాన్ని. దీన్ని మొట్టమొదటిసారిగా పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చింది కూడా తెలుగుదేశం పార్టీ వ్యవస్థాపక అధ్యక్షుడు, అప్పటి ముఖ్యమంత్రి 1983లో
డాక్టర్ నందమూరి తారక రామారావు గారు 30 రూపాయలతో పెన్షన్ విధానాన్ని తీసుకొని వచ్చాడు. వృద్ధులకు వితంతులకు వికలాంగులకు తీసుకొచ్చాడు. ఆ నేపథ్యంలో 1995 సెప్టెంబర్ 1వ తేదీ ముఖ్యమంత్రిగా పీఠాన్ని అధిష్ఠించినటువంటి చంద్రబాబు నాయుడు గారు పెన్షన్లో 30 రూపాయల నుంచి 75 రూపాయలు తీసుకురావడం జరిగింది. దాని తర్వాత 150 చేయడం, తర్వాత వచ్చిన 200 చేయడం, 200 నుంచి 800 పెంచుతూ 1000 రూపాయలు చేసింది కూడా నారా చంద్రబాబు నాయుడు గారు అనే విషయాన్ని గుర్తుంచుకోవాలి. 1000 రూపాయల నుంచి 2014 అధికారంలో చేపట్టిన తర్వాత 1000 నుంచి ఇచ్చింది కూడా కూటమి ప్రభుత్వం, చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు అనే విషయాన్ని కూడా గుర్తుంచుకోవాలా. మన 16వ వార్డులో ఎన్టీఆర్ భరోసా పెన్షన్ల పంపిణీ కార్యక్రమానికి చేసినటువంటి ఎమ్మెల్యే గారు పాసం సునీల్ కుమార్ గారికి, అలాగే శీలం కిరణ్ కుమార్ గారికి, అలాగే కూటమి ప్రభుత్వం సభ్యులందరికీ నా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత పెన్షన్ని ఒకేసారి పెంచడమే కాకుండా ప్రతి ఒక్కరికి ఇంటింటికి వెళ్ళి ఇవ్వడం, అలాగే దీంట్లో ప్రతి ఒక్కరిని భాగస్వామ్యం చేయడం చాలా ఆనందకరమైన విషయం. నాకు ఈ అవకాశం ఇచ్చిన సునీల్ అన్న గారికి ధన్యవాదాలు. కార్యక్రమంలో భాగంగా 16వ వార్డుకి ఇచ్చేసిన డాక్టర్ శ్రీ పాసం సునీల్ కుమార్ గారికి, రాష్ట్ర పెద్దలు శీలం కిరణ్ కుమార్ గారికి, అలాగే తెలుగుదేశం పార్టీ కుటుంబ సభ్యులకు, బీజేపీ జనసేన నాయకులకు అందరికీ నా హృదయపూర్వక ధన్యవాదములు. ప్రతి నెల 1వ తారీఖు అంటే గుడుల్లో కలిసి రాష్ట్రంలో అంతా కూడా పండగ వాతావరణం నెలకొంటుంది. 3000 పెన్షన్ నుంచి 4000 పెన్షన్ ఒకేసారి చేసి దానికి ముందు 3 నెలలు కలిపి ఒకేసారి ఇచ్చిన ఘనత చంద్రబాబు నాయుడు గారికి దక్కుతుంది. ఇలాంటి కూటమి ప్రభుత్వం మనకి మరిన్ని పథకాలు, మరింత సంక్షేమం అందించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. ప్రభుత్వం ఇప్పుడు చెప్పినట్టుగా పెద్దలు చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి కాగానే 3 నెలల పెన్షన్తో పాటు 4000 ఒకేసారి పెన్షన్ చేయడం అనేది మన దేశ చరిత్రలోనే మొట్టమొదట మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో జరిగింది. ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు, ఉప ముఖ్యమంత్రి మా పార్టీ అధ్యక్షుడు పవన్ కళ్యాణ్ గారు, నరేంద్ర మోడీ గారి ఆశీస్సులతో అనేక సంక్షేమ కార్యక్రమాలు, ఏదైతే సూపర్ 6 కార్యక్రమాలు చెప్పారో వాటిల్లో ఆల్మోస్ట్ 5 కార్యక్రమాలు హామీని అమలు చేశారు. ఇది ఎప్పుడు కూడా ఎక్కడ కూడా జరగలేదు. ఈ మధ్యనే వేరే రాష్ట్రాల్లో కూడా చర్చించుకుంటున్నారు. మన రాష్ట్రంలో 4000 పెన్షన్ అనేది ఎక్కడ ఏ రాష్ట్రంలో లేదు. దీన్ని సమర్థవంతంగా ఈ కూటమి ప్రభుత్వం అమలు చేస్తూ ముందుకెళ్తుంది. ఈరోజు ఈ కార్యక్రమానికి చేసినటువంటి శాసనసభ్యులు సునీల్ కుమార్ గారికి హృదయపూర్వక స్వాగతం తెలియజేస్తున్నాను. గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్లో జనసేన నాయకులు పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ పుట్టినరోజు వేడుకల్లో భాగంగా గూడూరు పట్టణంలోని హాస్పిటల్ రోడ్డులో జనసేన నాయకులు అన్నదాన కార్యక్రమం నిర్వహించారు. నాయకులు ఇంద్రవర్ధన్ మాట్లాడుతూ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ పుట్టినరోజు అభిమానులకు పండుగ రోజు అని, ఆయన పుట్టినరోజు వేడుకల్లో భాగంగా అన్నదాన కార్యక్రమం నిర్వహించామని, మంగళవారం చిల్లకూరు మండలం చింతవరం గ్రామంలో రక్తదాన శిబిరం జరుగుతుందని, పవన్ కళ్యాణ్ అభిమానులు అందరూ పాల్గొని జయప్రదం చేయాలని పిలుపునిచ్చారు. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు అంటే మాకు ఒక పండగ వాతావరణం నెలకొంటుంది గూడూరులో. ప్రతి సంవత్సరం మేము ఆయన పుట్టినరోజుని సేవాభావంతో అన్నదాన కార్యక్రమం, రక్తదాన శిబిరాలు అమారిగా నిర్వహిస్తుంటాం. రేపు ఇదే విధంగా చిల్లకూరు మండలం చింతవరంలో రక్తదాన శిబిరం ఉంది. అదే కేక్ కటింగ్ కార్యక్రమాలన్నీ జరుగుతాయి. పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు రాష్ట్ర వ్యాప్తంగానే కాకుండా అలాగే తమిళనాడు, కర్ణాటక, తెలంగాణ అన్ని రాష్ట్రాల్లో పుట్టినరోజు జరుపుకుంటూ ఆయనకి నిండు నూరేళ్లు ఆయురారోగ్యాలతో ఉండాలని కోరుకుంటున్నాం. ఆయన చేసే మంచి పనుల వల్ల అతని కుటుంబం అంతా సవ్యంగా ఉంటుంది. కాబట్టి అతను డిప్యూటీ సీఎం అయిన తర్వాత ఇది 2వ పుట్టినరోజు కూడా జరుపుతున్నాం. మేము ఇలాంటి పుట్టినరోజులు ఎన్నో జరుపుకోవాలని కోరుకుంటున్నాం. ఆయన వల్ల రాష్ట్రానికి వన్నీ తెచ్చారు. అలాగే ఆయన చేసే ప్రతి పని, పంచాయతీరాజ్ శాఖ అయితేనేమి, అటవీ శాఖ అయితేనేమి, దేశంలోనే ఎక్కడా లేని విధంగా ఆయన చేసే కార్యక్రమాలు ప్రతి రాష్ట్రం అతన్ని ఒక బ్రాండ్ అంబాసిడర్ మాదిరిగా తీసుకుంటున్నారు. కాబట్టి మన తెలుగుదేశం గవర్నమెంట్ కూడా అందరూ తెలుగుదేశం కార్యకర్తలు, జనసేన కార్యకర్తలు, బీజేపీ కార్యకర్తలు అందరూ కలిసిమెలిసి పవన్ కళ్యాణ్ గారిని పుట్టినరోజు దిగ్విజయంగా చేయాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాం. జై జనసేన. ఎందుకంటే రేపు 2వ తారీఖు అంటే మా నాయకుడు, మన నటసింహ, అలాగే దేనికి అయినా సరే సిద్ధపడి సేవల్లో ముందు అడుగులో నడుస్తున్న మా నాయకుడు పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 1000 మంది నుంచి 1500 మంది వరకు అన్నదానం చేయడం చాలా ఆనందంగా ఉంది. ఇది మా
అజన్న గారి సహకారంలో ఆయన ఇచ్చిన సలహాదారుగా ఈరోజు మేము గూడూరులో జనసేన పార్టీ ఆధ్వర్యంలో అన్నదానం చేయడం జరిగింది. పవన్ కళ్యాణ్ గారికి ఒకటే తెలుసు, సేవ అంటేనే మెగా ఫ్యామిలీ. అలాంటి మెగా ఫ్యామిలీ నుంచి వచ్చిన మా పవన్ కళ్యాణ్ అధినేత పవన్ కళ్యాణ్ గారి పుట్టినరోజు సందర్భంగా ఈరోజు 1500 నుంచి 2000 మందికి అన్నదానం చేయడం, అలాగే మాకు సహకరించిన అమరావతి మొబైల్ అధినేత పేటినేని చంద్రనీల్ గారికి వాళ్ళ స్టాఫ్కి ప్రత్యేకంగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాం. పవన్ కళ్యాణ్ గారికి తెలిసిన ఒకటే నీతి నిజాయితీ. ఆయన నీతిగా ఉంటారు, నిజాయితీగా ఉంటారు. ఈరోజు మన ఆంధ్రప్రదేశ్లో గౌరవంగా చెప్పుకునే విధానంగా నాయకుడిగా ఎదిగిన మా పవన్ కళ్యాణ్ గారు చాలా ఆనందంగా ఉంది. ఒక ఆంధ్రప్రదేశ్ కాకుండా ఏకంగా ఇండియా మొత్తానికి ఒక బ్రాండ్ అంబాసిడర్గా పార్టీ అంటే ఒక జనసేన పార్టీ అంటే ఒక బ్రాండ్ని తీసుకుని వచ్చిన అధినేత ఎవరైనా ఉన్నారంటే అది పవన్ కళ్యాణ్ గారు. గూడూరు పట్టణంలో గత 5 రోజుల నుంచి పలు ప్రాంతాల్లో ఏర్పాటు చేసిన వినాయక విగ్రహాల వద్ద ప్రత్యేక పూజలు ఘనంగా జరిగాయి. నేడు గణనాథులను పట్టణపుర వీధుల్లో ఊరేగించి నిమజ్జనం చేశారు. యువకులు తీన్మార్ బ్యాండ్కు డ్యాన్స్ చేస్తూ సందడి చేశారు. తిరుపతి జిల్లా గూడూరు పట్టణంలోని ప్రభుత్వ హాస్పిటల్ నందు కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యుల సొంత నిధులతో ప్రతి నెల క్రమం తప్పకుండా గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పాలు రొట్టె పంపిణీ చేపడుతున్న కార్యక్రమంలో భాగంగా సోమవారం ప్రభుత్వ హాస్పిటల్ సూపరింటెండెంట్ డాక్టర్ షరీనా చేతుల మీదుగా పంపిణీ కార్యక్రమం నిర్వహించారు. డాక్టర్ షరీనా మాట్లాడుతూ పోషకాహారం తీసుకున్నప్పుడే గర్భిణీలకి రక్తహీనత సమస్య రాకుండా ఉంటుందని, పుట్టబోయే బిడ్డ సైతం ఆరోగ్యంగా ఉంటారని ఆమె తెలిపారు. అలాగే కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ సభ్యులు సొంత నిధులతో ప్రతి నెల క్రమం తప్పకుండా గర్భిణీ స్త్రీలకు మరియు బాలింతలకు పాలు రొట్టె పంపిణీ చేయడం చాలా గొప్ప విషయమని, అలాగే ట్రస్ట్ సభ్యులందరూ కూడా అష్టైశ్వర్యాలతో ఆ భగవంతుడిని దీవించాలని మనసారా కోరుకుంటున్నానని అన్నారు. ఈ కార్యక్రమంలో కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్ అధ్యక్షులు కటకం శ్రీనివాసులు, జాయింట్ సెక్రటరీ పెయ్యల రమణయ్య, సలహాదారు చవల సురేంద్రబాబు, సభ్యులు కసుమర్తి కోటేశ్వరరావు, కళ్యాణ హాస్పిటల్ సిబ్బంది, సాయి తదితరులు పాల్గొన్నారు. ఈరోజు ఇక్కడికి విచ్చేసిన కృపా సేవ చారిటబుల్ ట్రస్ట్
అధ్యక్ష అయిన శ్రీనివాసు సార్కి, మిగతా సభ్యులందరికీ, తర్వాత కూడి వచ్చిన మీ అందరికీ నమస్కారము. ప్రతి నెల కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళు మా పేషెంట్ని ప్రేమించి ప్రతి నెల పాలు, అరటిపండు, బ్రెడ్, నీళ్ళ బాటిల్ ఇస్తున్నారు. ప్రతి నెల గత 3 నెలల నుంచి ఈ విధంగా కొనసాగిస్తున్నారు. నిజంగా ఇది చాలా ఆనందకరం. ఎందుకంటే మా హాస్పిటల్కి వచ్చే పేషెంట్స్ పేదవాళ్లే ఉంటారు, ఎవరు ఉన్నవాళ్ళు కాదు. గవర్నమెంట్ హాస్పిటల్ వీళ్ళకి ఈ విధంగా ఇవ్వడం అనేది వీళ్ళకి చాలా ఉపయోగకరంగా ఉంటుంది. వాళ్ళు వచ్చి టెస్టులు చేసి పోయేసరికి లేట్ అవుతుంది. వాళ్ళకి ఏది ఇచ్చినా చాలా ఉపయోగకరంగానే ఉంటుంది. అటువంటి సేవా కార్యక్రమం చేసిన ఈ కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరినీ దేవుడు చల్లగా చూడాలని, దేవుడు మెండుగా దీవించాలని కోరుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. అట్లాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ వాళ్ళందరికీ ధన్యవాదాలు తెలియజేసుకుంటూ సెలవు తీసుకున్నాను. థ్యాంక్ యూ సార్. అందరికీ నమస్కారాలు. ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియాకు కూడా నమస్కారాలు. మన హాస్పిటల్లో ఉన్న స్టాఫ్ అందరికీ నమస్కారాలు తెలియజేస్తున్నాం. వచ్చిన సభ్యులందరికీ నమస్కారం. అలాగే ముఖ్య అతిథిగా మనకి ఇచ్చేసిన డాక్టర్ షరీనా మేడం కూడా నమస్కారాలు తెలియజేస్తున్నాం. అలాగే కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ మన ఆధ్వర్యంలో ప్రతి నెలలో జరిగే భాగంగానే మన సభ్యులు సహాయ సహకారంతో మనం బాలింతలకు అలాగే వృద్ధులకు బ్రెడ్డు, పండ్లు, బిస్కెట్లు, వాటర్ బాటిల్ పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే మనకి ముఖ్య అతిథిగా ఇచ్చేసిన మన సూపరింటెండెంట్ అయిన డాక్టర్ షరీనా మేడం చేతుల మీదుగా ఈ పంపిణీ చేయటం జరుగుతుంది. అలాగే మన డాక్టర్ హాస్పిటల్లో ఉన్న బాలింతలు అందరికీ వందనాలు. కృపాసేవ చారిటబుల్ ట్రస్ట్ ఆధ్వర్యంలో గవర్నమెంట్ హాస్పిటల్ నందు జరుగుతున్న ఈ కార్యక్రమం కృపాసేవ చారిటబుల్ సభ్యులందరూ కలిసి సహాయ సహకారాలతో ఈ పంపిణీ జరుగుతుంది. పళ్ళు, బిస్కెట్స్, వాటర్ బాటిల్, బ్రెడ్స్ ఇవి అందజేయడం జరుగుతుంది. ఇక్కడున్న అంటే ప్రశ్నించిన వారికి వాళ్ళందరికీ అందజేయడం జరుగుతుంది. అట్లే నాకు ఇచ్చిన ఈ అవకాశం ఇచ్చిన మేడం గారికి కూడా ధన్యవాదాలు. ఇక్కడున్న ప్రతి ఒక్కరికి కూడా చాలా కృతజ్ఞతతో సెలవు తీసుకుంటాను. దేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో సామాజిక పింఛన్లు 4,000 రూపాయలు అందజేస్తున్నట్లు సర్వేపల్లి శాసనసభ్యులు సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి పేర్కొన్నారు. సోమవారం మనుబోలు మండలంలోని వడ్లపూడి, అక్కంపేట, వీరంపల్లి పంచాయతీ పరిధిలోని నాయుడుపల్లి గ్రామాలలో జరిగిన పింఛన్ల పంపిణీ కార్యక్రమంలో శాసనసభ్యులు చంద్రమోహన్ రెడ్డి పాల్గొన్నారు. ఆయన రాక సందర్భంగా ఈ గ్రామాలలోని తెలుగుదేశం పార్టీ నాయకులు ఘన స్వాగతం పలికారు. ఈ సందర్భంగా సోమిరెడ్డి చంద్రమోహన్ రెడ్డి మాట్లాడుతూ ప్రతి నెల 1వ తేదీ ఉదయం 11 గంటలలోగా పింఛన్ పంపిణీ ప్రక్రియ పూర్తి అవుతుందని తెలిపారు. గత ప్రభుత్వం 2,000 నుంచి 3,000 వరకు పంపించేందుకు 5 సంవత్సరాల కాలం పట్టిందని, ప్రస్తుతం ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అధికారంలోకి రాగానే 4,000 రూపాయల పింఛన్ అందజేయటం జరిగిందని తెలిపారు. ప్రభుత్వం ఇచ్చిన మాట ప్రకారం అన్ని పథకాలు అమలు చేస్తున్న వైసీపీ నేతలు దుష్ప్రచారం చేస్తున్నారని విమర్శించారు. ఈ కార్యక్రమంలో సర్వేపల్లి నియోజకవర్గం వ్యవసాయ మార్కెట్ కమిటీ చైర్మన్ గాలి రామకృష్ణారెడ్డి, సహకార పరపతి సంఘం సొసైటీ అధ్యక్షులు పొన్నూరు రామకృష్ణయ్య, తెలుగుదేశం పార్టీ నాయకులు దనేకుల రఘురామనాయుడు, కోదండరామిరెడ్డి, రామ్మోహన్ రెడ్డి, మండలంలోని తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, అభిమానులు పాల్గొన్నారు. 1వ తేదీ ఉదయం 10 గంటలు 12 గంటల లోపలే ఆల్మోస్ట్ పింఛన్లు పంపిణీ అయిపోతుంది. 4,000 రూపాయలు, 6,000, 10,000, 15,000, బెడ్రీడ్ వాళ్ళకి 15,000, అంటే సంవత్సరానికి 1,80,000. ఇది ఆషామాషి కాదు. భారతదేశంలో 4,000 రూపాయలు వితంతు వృద్ధాప్య పెన్షన్లు ఇచ్చే రాష్ట్రం లేదు, నేను ఎక్కడ చూడలే. దీంట్లో కూడా ఆల్మోస్ట్ 2,830 రూపాయలు, 2,800 చంద్రబాబు నాయుడు, ఎన్టీ రామారావు, 2,800 చంద్రబాబు నాయుడు. ఓన్లీ జగన్మోహన్ రెడ్డి యావరేజ్న 5 ఏళ్లలో 500 ఇచ్చాడు, అంటే 250 సగటున 500 ఆయన ఇచ్చింది. మేము
200 నుంచి 2000 చేశాము, 3000 నుంచి 4000 చేశాము. అసలు 30 రూపాయలతో ఎన్టీ రామారావు గారు మొదలుపెట్టాడు, చంద్రబాబు నాయుడు గారు దాన్ని 70 చేశారు. ఓన్లీ 130 రూపీస్ ఆ ముఖ్యమంత్రులు ఇచ్చారు. ఇప్పుడు ఒక 1000 రూపాయలు లాస్ట్ టైం జగన్మోహన్ రెడ్డి 5 ఏళ్ళు కలిపితే అంటే 1130 రూపాయలు. 1130 రూపాయలు. కురవ 2800 ఆల్మోస్ట్ 70 రూపాయలు చంద్రబాబు నాయుడు గారు తెలుగుదేశం. దేశంలో ఎక్కడా లేదు. ఈవెన్ హైదరాబాద్ లాంటి రెవెన్యూ ఉండే సిటీ ఉండే తెలంగాణ 2500, బీహార్ 1100, ఇతర రాష్ట్రాలు 1500, 1000 రూపాయలు, 2000. ఒక్క ఆంధ్రప్రదేశ్లో 4000 రూపాయలు పింఛన్ ఇస్తున్నాం. సంవత్సరానికి 48,000 అంటే 50,000. ఆ మంచం మీద లేవలేని వాళ్ళకి 15,000 ఇస్తున్నాం నెలకి, అంటే 1,80,000. ఒక కంపెనీలో ఉద్యోగం చేసే వాళ్ళకి ఎంతో అంత ఇస్తున్నాం. ఎందుకంటే వాళ్ళని బెడ్ మీదనే, మంచం మీద నుంచి లేవలేని వాళ్ళని ఆ కుటుంబం చూసుకోవాలి కాబట్టి అది ఇస్తున్నాం. ఇంకెక్కడ లేదు. 33,000 చిల్లర కోట్లు ఖర్చు పెడుతున్నాం. ఈ నెల 2,750 కోట్లు. 2,750 కోట్లు. దాని గురించి వైసీపీ వాళ్ళు ఎందుకు లూజ్ టాక్, ఏదో ఒకటి మాట్లాడాలా. ఒక్కటి మంచి గురించి మాట్లాడు. అయ్యా నీ టైంలో 200ది 2,000 చేసావు, 3,000ది 4,000 చేసావు, కానీ ఇంకెవరైనా మిగిలిపోయి ఉండరు, అవి చూడని రాయి, పద్ధతి ఉంటుంది. అటు కాదు, 4,000 పింఛన్ ఇస్తుంటే రోజు ఏదో ఒకటి విమర్శ ఆయన బ్లూ మీడియాలో. ఇటువంటి పరిస్థితి మనం ఎప్పుడు చూడలే. అన్ఫార్చునేట్. ఇంకా బిడ్డలు, బడికి పోయే బిడ్డలు తల్లికి 100, 2 3 4 13,000 లెక్కన ఇస్తున్నాం. దాని గురించి మాట్లాడరు. అన్నీ ఇప్పుడు మా అక్క చెల్లెళ్ళకి ఆర్టీసీ బస్సులు ఉచిత ప్రయాణం ఏర్పాటు చేశాం. నన్ను చెప్తున్నారు మా వాళ్ళందరూ ఇక్కడ మనుబోలు మండలం నుంచి అక్క చెల్లెళ్ళు అంతా కలిసి నర్రవాడ ఏం టెంపుల్, వెంగమాంబ టెంపుల్, నర్రవాడ టెంపుల్కి పోయి పూజలు చేసుకొని దర్శనం చేసుకొని రాత్రి తిరిగి వచ్చారు ఊరంతా. ఆ పరిస్థితి ఈరోజు వాళ్ళకి కల్పించాం. 3 గ్యాస్ సిలిండర్లు, 900 ఒక సిలిండరు, 2,700 రూపాయలు సంవత్సరానికి ఉచిత గ్యాస్ సిలిండర్లు వాళ్ళు తీసుకుంటే, వాళ్ళు అన్నీ ఎంటర్ చేసి అప్లై చేసుకుంటే. ఇన్ని కార్యక్రమాలు చేస్తున్నాం. ఏ ఒక్కటి మంచి అనరు వాళ్ళు, ప్రతిదీ తిట్టడమే. అందుకని ఈరోజు దేశంలో ఇంత పెద్ద మొత్తం, నెలకి ఇంచుమించు 2,700 చిల్లర కోట్లు, సంవత్సరానికి 33,000 చిల్లర కోట్లు పింఛన్లు ఇచ్చే రాష్ట్రం ఇంకోటి లేదు. చంద్రబాబు నాయుడు గారికి, ముఖ్యమంత్రి గారికి, కూటమి ప్రభుత్వానికి రుణపడి ఉండాలి అందరూ. వాకాడు మండలంలోని వైకాపా బలోపేతానికి తన వంతు కృషి చేసి సమర్థవంతంగా పనిచేస్తానని వాకాడు మండల నూతన పార్టీ అధ్యక్షుడు ఏనుగు సుధాకర్ నాయుడు అన్నారు. సోమవారం వాకాడులో నేదురుమల్లి రామ్ కుమార్ రెడ్డిని మర్యాదపూర్వకంగా కలిసి తనపై నమ్మకంతో ఈ పదవి ఇచ్చినందుకు సుధాకర్ నాయుడు ప్రత్యేక అభినందనలు తెలిపారు. మండలంలోని వైకాపా నాయకులు సుధాకర్ నాయుడుకి శాలువా కప్పి ఘనంగా సత్కరించారు. పలువురు నాయకులు అభినందనలు తెలిపారు. ఈ సందర్భంగా సుధాకర్ నాయుడు మాట్లాడుతూ మండలంలోని అందరినీ కలుపుకొని పార్టీ బలోపేతానికి కృషి చేస్తానన్నారు. ఈ సమావేశంలో వైకాపా జిల్లా అధికార ప్రతినిధి కొడవలూరు దామోదర్ రెడ్డి, వాకాడు మండల కన్వీనర్ సుధాకర్ నాయుడు, హాజీ ఎంపీపీ దువ్వూరు మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ సిద్ధారెడ్డి, మధుసూదన్ రెడ్డి, సర్పంచ్ విజయరెడ్డి, మండల పరిషత్ ఉపాధ్యక్షుడు వెంకట రమణయ్య, సర్పంచ్ వెంకట రత్నమ్మ, ఉప సర్పంచులు పాపారెడ్డి, రాజశేఖర్ రెడ్డి, వెంకటరత్నం, నాయకులు నాగూర్ రెడ్డి, రవిశంకర్ రెడ్డి, మారుబోయిన రత్నయ్య, నల్లారెడ్డి, మధుసూదన్ రెడ్డి, శ్రీధర్, వాకాటి రవికుమార్, నాయకులు, కార్యకర్తలు ఉన్నారు. రాష్ట్రం అంతా తిరిగి ప్రజాభిప్రాయం ప్రకారం ప్రజా సేకరణ, అభిప్రాయ సేకరణ చేసి దానికి అనుగుణంగా మార్పు చేర్పులు చేస్తాము. ఒకవేళ అవసరమైతే కొత్త జిల్లాలో చేస్తామని. కానీ నాకు గుర్తుండి తెలుగుదేశం గూడూరుని నెల్లూరు జిల్లాలో కలుపుతామని మేనిఫెస్టోలో పెట్టినట్టున్నారు, హామీ ఇచ్చారు, ఎలక్షన్ హామీ. మరి అది జరుగుతుందో లేదో చూస్తాం. ఈ కొత్త జిల్లా అనేది నాకు తెలిసి ఇది పేపర్ వార్త, అది ఎవరో ఊహాగలుగుతుండొచ్చు. మరి జనం అది కోరుకుంటున్నారా, లేక నెల్లూరు జిల్లాలో కలపాలని కోరుకుంటున్నారా? ఫైనల్గా ఈ ప్రభుత్వం అసలు మాట మీద నిలబడుతుందా? ఎందుకంటే
అన్ని సందర్భాల్లో అన్ని విషయాల్లో ఏ ఒక్క విషయంలో కూడా చంద్రబాబు నాయుడు గారు ముఖ్యంగా మాట మీద నిలబడదు. అది ఆల్రెడీ ప్రూవ్ అయింది, అందరికీ తెలిసిందే. అది జరుగుతుంది, ప్రజాభిప్రాయం ప్రకారం జరుగుతుంది అని అంటే ముందర మంత్రులు రావాలా, సేకరణ జరగాల, దానికి అనుగుణంగా ఎలాంటి రిపోర్ట్ వస్తుందో చూద్దాం. ఈరోజు నా మీద పెట్టిన నమ్మకాన్ని, పార్టీ బలోపేతానికి కష్టపడి నా ఎటువంటి శక్తి వంచన లేకుండా పార్టీ బలోపేతానికి కృషి చేస్తానని సగరు. మహిళల నుంచి బాగా పనిచేసేటువంటి వ్యక్తులను ఒక జట్టుగా నియమించడం జరిగింది. ఇంకా వాకాడు మండలంలో అనేక మంది ఔత్సాహికులు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో క్రియాశీలకంగా పనిచేసే అనేక మంది ఉన్నారు. అనుబంధ సంఘాలు, మండల అనుబంధ సంఘాల్లో కానివ్వండి, జిల్లా అనుబంధ సంఘాల్లో ప్రతి కార్యకర్త ఉత్సాహంగా పనిచేసేటువంటి ప్రతి కార్యకర్తకు పార్టీలో చోటు కల్పిస్తారు. రాబోయేటువంటి కొద్ది రోజుల్లోనే అనుబంధ సంఘాలను కూడా నియమించడం జరుగుతుంది. కాబట్టి సుధాకర్ నాయుడు గారి నాయకత్వంలో మున్ముందు పనిచేసినటువంటి విధంగా ఒక జట్టుగా పనిచేస్తాం. వాకాడు మండలంలో ఉండేటువంటి వైఎస్ఆర్ పార్టీ యంత్రాంగం అంతా ఆయన నాయకత్వంలో రాబోయేటువంటి రోజుల్లో మరింత పార్టీని బలోపేతం చేసేదానికి నేదురుమల్లి రామ్కుమార్ రెడ్డి గారి నాయకత్వంలో ఈ గూడూరు నియోజకవర్గ సమన్వయకర్త నేరిగ మురళి గారి ఆధ్వర్యంలో మున్ముందు ప్రజల్లోకి వెళ్ళి ఈ తెలుగుదేశం పార్టీ చేపడుతున్నటువంటి ప్రజా వ్యతిరేక విధానాలను, ఏదైతే ఎన్నికలలో ఇచ్చినటువంటి వాగ్దానాలను తొంగలో తొక్కినటువంటి పరిస్థితులను ప్రజలకు వివరించి వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీని, జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వాన్ని ఈ మండలంలో బలోపేతం చేసేదానికి సుధాకర్ నాయుడు అండదండలుగా ప్రతి కార్యకర్త పనిచేస్తాడని తెలియజేస్తూ చాలా సంతోషం. ఈరోజు గూడూరు మండలం పాలిచెర్ల గ్రామంలో వెలసి ఉన్న శ్రీ భీమలింగేశ్వర శివాలయంలో సోమవారం సందర్భంగా మహాశివుడికి అభిషేకాలు, విశేష పూజలు, ప్రత్యేక అలంకరణ వైభవంగా నిర్వహించారు. అన్నదాన కార్యక్రమం ఏర్పాటు చేశారు. భక్తులు ఓం నమ శివాయ నామస్మరణ చేస్తూ శివపార్వతులు గణపతిని దర్శించి అన్నప్రసాదాలు స్వీకరించారు. ఓం నమః శివాయ. అందస్సర్దిభోదేర్ఘాజాం విష్ణువర్దుష యజ్ఞస్వం హట్టారస్వం రుద్రస్వం విష్ణుర్వది యజ్ఞ వై విష్ణు యజ్ఞ ఏవాందద ప్రదర్శది సోద్రజహోది విష్ణవే స్వాహా యజ్ఞాయ స్వాహా ప్రతిష్ఠా
మనుబోలు గ్రామంలోని శ్రీ షిరిడి సాయిబాబా మందిరం వద్ద ఏర్పాటు చేసిన గణేష్ మండపం వద్ద సోమవారం ఉదయం శ్రీ లక్ష్మీ గణపతి హోమం నిర్వహించారు. అర్చకులు శ్రీనివాసులు శాస్త్రోక్తంగా వేద మంత్రాలతో పూజలు నిర్వహించి భక్తులకు తీర్థ ప్రసాదాలు అందజేస్తారు. అనంతరం మధ్యాహ్నం భారీ అన్న సమర్పణ కార్యక్రమం నిర్వహించారు. కార్యక్రమాలకు ఉభయదాతలుగా మనుబోలు గ్రామానికి చెందిన ఆడిపూడి రామకృష్ణారెడ్డి భువనేశ్వరి దంపతులు వీరి కుటుంబ సభ్యులు వ్యవహరించారు. ఈ పూజలలో చుట్టుపక్కల గ్రామాల నుంచి అధిక సంఖ్యలో భక్తులు పాల్గొని గణనాథుడిని దర్శించుకుని తీర్థ ప్రసాదాలు స్వీకరించారు. ఉద్రిణా సంతపౌత్రణః శ్రీమద్రమారమణ గోవింద శ్రీమద్రమారమణ గోవింద ఓం ధ్రువం దేవా జావరణో ముహూర్తోస్తు వస్తారు ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. తిరిగి ప్రసారమయ్యే సిఆర్ న్యూస్లో మళ్ళీ కలుసుకుందాం. అంతవరకు సెలవు. నమస్కారం.